హాయ్ అండి. వన్ మోర్ ఈవినింగ్ మినీ వ్లాగ్. మార్నింగ్ బియ్యం కడిగేసి ఆరిపెట్టానని చెప్పాను కదా. ఈవినింగ్ అయ్యేసరికి బాగా ఆరిపోయేవి, అంతలా ఎండలు ఎక్కుతున్నాయి అనమాట. ఏంటో పిచ్చి ప్రాణాలు. మొన్నటి వరకు చలికి తట్టుకోలేకపోయాము, ఇప్పుడు ఎండకి తట్టుకోలేకపోతున్నాం. మనుషులం దేనికి ఓర్చుకోలేములేండి. మొత్తానికి బియ్యం అయితే చెరిగేసి 2 బకెట్లోకి ఎత్తిపెట్టాను. ఒకటి నూక, ఒకటి పిండి ఆడిపిస్తాను బాబు స్కూల్ నుంచి రాగానే అనేసి. వాడు స్కూల్ నుంచి వచ్చి మిల్లుకి వెళ్ళాడు. నేనైతే బట్టలు మడత పెడుతున్నాను. ఇంతలోపు వాడు 2 ఆడిపించుకొని తెచ్చాడు, కానీ రివర్స్గా ఆడిపించాడు. పిండి చేయాల్సింది నూక చేయాల్సింది పిండి చేశాడు. మరి ఏం చేస్తాంలే, అవి లోపల పెట్టు అంటే వాడు లోపల పెట్టేసి ట్యూషన్కి వెళ్ళిపోయాడు. నేను బట్టలు మడత పెట్టేసి ఇల్లు అవి తుడిచేసి గిన్నెలు అవి తోమేశాను. ఇంతలోపు మా ఆయన నిద్ర లేచారు. హార్లిక్స్ కలపమని చెప్తే మా ఆయనకి హార్లిక్స్ కలిపేసి ఇచ్చేసి నేను కొద్దిగా తాగేశాను. మా ఆయన షాపుకి వెళ్ళిపోయారు. నేనైతే డిన్నర్లోకి మార్నింగ్ చారు కూర ఉందనేసి కొద్దిగా అన్నం పెట్టుకున్నాను మా ముగ్గురు కోసము. మా ఆయనకి పుల్కా చేద్దామనేసి చపాతీ పిండి కలిపేసుకున్నాను. ఇంతలోపు అన్నం కూడా ఉడికిపోతే ఓర్చేసాను. పుల్కాలోకి కర్రీగా పొటాటో ఫ్రై చేశాను. ఇవన్నీ చేసేలోపు పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసారు. మేము కూడా తినేసాము. పిల్లలు కాసేపు వర్క్ అయితే చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు పడుకుండిపోయారు. ఇంకా మా ఆయన వచ్చేసరికి 11:15 అయింది. అప్పుడు నేను పుల్కాలు చేశాను. ఎప్పుడు చేసినా సరిగా పొంగట్లేదని డిసప్పాయింట్ అవుతున్నాను, కానీ ఈసారి మాత్రం పుల్కాలు మంచిగా పొంగాయి. అప్పుడు మా ఆయన అంటున్నారు, అదే చెప్పాను కదా, చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది, చేయకుండా రాదు అంటే అవుతుందా ఏంటా అనేసి అన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఎంతమంది హస్బెండ్స్ కోసం 11-11:30కి వంట చేస్తున్నారో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసేయండి.